నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. కాంగ్రెస్ పార్టీలో కల్లోలం, కాంగ్రెస్ పార్టీలో గందరగోళం, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు చెక్ అనేది చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. రీసెంట్గా వెళ్ళిపోయినటువంటి సందర్భం చూస్తాం, వేరే పార్టీలో కూడా జాయిన్ అయినటువంటి విషయాన్ని చూసాం. అయితే ఈ యొక్క విషయం మీద షబీర్ అలీ మాట్లాడు, అంటే రీసెంట్గా ఆయనకు సంబంధించినటువంటి కాల్ రికార్డింగ్స్ కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి విషయంలో వేరే ఒక మహిళ బయటకు వచ్చేసి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం కావచ్చు, అసలు కామారెడ్డి జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతూ ఉన్నది, కామారెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉన్నది, అసలు ఎటువైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు పోతా ఉన్నారు, సీనియర్లకు చెక్ పెట్టాలని రేవంత్ అనుకుంటున్నాడా, లేక సీనియర్లే బయటకు వద్దామనే ప్లాన్లు ఉన్నారా? ఎందుకు అంటే రీసెంట్గా అన్ని గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నాయి. గతంలో పొన్నాల లక్ష్మయ్య, తర్వాత జీవన్ రెడ్డి, తర్వాత ఇప్పుడు షబీర్ అలీ మీద కామెంట్స్, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఒకసారి ఆయన మాట్లాడినటువంటి వీడియో వినండి. అప్పుడు మన కామారెడ్డి మెదక్ పార్లమెంట్లో ఉంది. నేను 45 సంవత్సరాలు డాక్టర్ మణిచంద్ర రెడ్డితో, విజయరామరెడ్డితో, మన జనార్దన్ రెడ్డి గారితో, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డితో, అలాగే మందితో 5 నిమిషాలుగా పిలిచిన పిసిసి ప్రెసిడెంట్ గా హుసేన్ గారితో, రాజశేఖర్ గారితో, నడిగొండ గారితో, ఇలాంటి చాలా మంది నాయకులతో పిసిసిలో పనిచేసిన, కానీ ఇప్పుడు వరకు నాకు ఒక పిటికేస్ లేదు, నాకు ఒక ఆరోపణ లేదు, క్లీన్ ఇమేజ్ ఉన్న అందరికంటే సీనియర్ నాయకుడుగా అప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు రేవంత్ రెడ్డి సీనియర్ సాగు నేను ఇక్కడ పెద్ద సభ ఉంది. ఎవరంటున్నారు? రేవంత్ రెడ్డి గారు పెట్టలేదు, సభ్యులని చెప్తున్నాడు, సభ్యులని సపోర్ట్ అన్నాడు. ఇది అంటే షబీర్ అలీ మాట్లాడినటువంటి సందర్భం ఏంటి అంటే, నా ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది, అది తిరిగి మన ముఖం మీదనే పడుతుంది కదా, అదే షబీర్ అలీ మీద ఉమ్మేయాలని చూసినా కూడా అది మీ ముఖాల మీదనే పడుతుంది అంటూ కూడా ఇండైరెక్ట్గా ఆయన వార్నింగ్ చేయడం జరిగింది. అసలు ఆ వాక్యాల వెనుక కారణం ఏంటి? షబీర్ అలీ మీద వచ్చినటువంటి రీసెంట్గా ఆ కాల్ రికార్డింగ్తో షోకాజ్ నోటీసులు రావడం, దాంట్లో ఆయన క్లియర్గా మాట్లాడినటువంటి సందర్భం చూడొచ్చు. ఏ విధంగా అంటే, పదవులు రావాలంటే పడుకోబెట్టాలి, లేదా పైసలు ఉండాలి తమ్మి మన తన, ఫ్యూచర్లో చూద్దాం, ఫ్యూచర్లో కూడా మీకు పనికొచ్చే విధంగానే నేను పనిచేస్తా, నన్ను నమ్మండి అంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్త ఇంకెన్ని రోజులు నమ్మాలి సార్, నిన్నమన్న వచ్చినోనికి పారాషూట్ నాయకునికి పదవులు వస్తాయి, మరి నాకెందుకు రావు సార్, అసలు ఉరేసుకొని చచ్చిపోవాలని ఎట్లా చచ్చిపోవాలి సార్, నేను ఉన్నదంతా పార్టీని నమ్ముకొని తిరిగి ఉన్నదంతా నష్టం చేసుకున్నా, నాకు న్యాయం చేయండి అని అడిగితే అప్పుడు మాట్లాడతాడు, పదవులు కావాలంటే పడుకోబెట్టాలి, లేదంటే పైసలు ఉండాలి తమ్మి అని. పడుకోబెట్టాలా లేదంటే పైసలు ఉండాలి తమ్మి అని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండు అంటే, నిజంగా కాంగ్రెస్ పార్టీలో పదవులు రావాలంటే పడుకోబెట్టాలనా, లేకపోతే పదవులు రావాలనా అనే కాన్సెప్ట్ పెద్దగా విస్తృతంగా మాట్లాడుతుంటే, లాస్ట్కి మనం సిటిజన్ పల్సే ముఖ్యంగా కామారెడ్డికి సంబంధించినటువంటి కొంత గ్రౌండ్ రిపోర్ట్ తెచ్చుకుంటే, అసలు ఆడియో లీక్ అనేది ఇప్పటిది కాదు, అది ఎప్పటిదో 5, 6, 7, 8 నెలల కింద సంబంధించినటువంటి సంభాషణ ఈ మధ్య వైరల్ అయింది. అంటే ఒక్కొక్క నాయకునికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులే, ముఖ్యంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటివే వీడియోలు బయటికి రావడం, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు సంబంధించి మాజీ మంత్రులకు సంబంధించినటువంటివే ఆడియో కాల్ వైరల్ కావడం, తర్వాత దీని మీద వచ్చి మాట్లాడడం, షోకాజ్ నోటీసులకు పంపించిన తర్వాత ఒక్కసారిగా షబీర్ అలీ పోయి దానికి స్పందించడం, తర్వాత అంత నాది కాదు అని చెప్పడం, అసలు ఎక్కడి వరకు పోయింది. ఇప్పుడు డైరెక్ట్ షబీర్ అలీ గారు అంటే సీనియర్ నేత కదా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటువంటి నాయకత్వం ఉండే. ఆ రోజులలో సార్ నాకు ఇది కావాలి అని అడుగుతుండే, ఇది అవుతుంది కాదురా బాబు అని చెప్పేటోళ్ళు ఉండే. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా పరిస్థితి.
ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి బయటకు వచ్చేసింది. అది అసలు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలే లేరంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు డైరెక్ట్ చెప్తాను, సైకిల్ కాంగ్రెస్ పార్టీ అది, అసలు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి ఎట్లా చూడొచ్చు దీని మీద? అదే షబీర్ అలీ లాంటి వ్యక్తి మీదనే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, సీనియర్ల మీదనే జరుగుతూ ఉన్నాయి. ఎందుకు రీసెంట్గా వీళ్ళు కరడు కట్టినటువంటి నాయకులే చేసి ఒప్పుకుందాం, కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలు, పార్టీ కోసం బలంగా పనిచేసేటువంటి ఎవరైతే మీనాక్షి నటరాజన్ ఉన్నారో ఆమెకు సంబంధించినటువంటి మధ్యప్రదేశ్లో రాజ్యసభ అంటే గెలవాల్సిన సీట్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. దానికి కారణం తెలంగాణ కాంగ్రెసే. ఆమె మీద కక్ష కట్టిరా, లేకపోతే ఆమె ఇక్కడ కొంత హెచ్సి భూముల విషయంలో కొన్ని విషయాలలో అడ్డంకులు వేస్తూ ఉన్నది, కాలడ్డం పెడతా ఉన్నది అని చెప్పేసి ఆమె మీద కుట్ర జరిగింది అనేది అక్కడ ఉన్నటువంటి మంత్రే తెలంగాణ నుంచి లీక్ వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు లీక్ చేశారని చెప్పి అక్కడ అసలు గాంధీ భవన్కి సంబంధించినటువంటి కేసు ఎవరికి తెలియనటువంటి కేసు మధ్యప్రదేశ్ వరకు ఎట్లా చేరిందో కూడా అర్థమైంది. అంటే మీనాక్షి నటరాజన్ అధిష్టానానికి అత్యంత సన్నిహితురాలు, అంత లాయల్ పర్సన్ని ఈరోజు పెడచెవిన పెట్టిరు, ఆమెకే నమ్మకంతరం చేశారు. అంటే మరి షబీర్ అలీ లాంటి నాయకులను పొమ్మన లేక పొగబెడుతున్నారా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలలో పెద్దగా సంచలనాత్మకమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. అసలు మార్పు జరిగే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి మార్పు అంటున్నారు, ఒకవైపు కాంగ్రెస్ నేతలు సీనియర్లకు ఇవ్వాలంటారు, మంత్రివర్గ విస్తరణ అంటే ఉంటుందా ఉండదా తెలియదు. 66 మంది సీనియర్లే, 66 మంది మంచోళ్ళే, దానంత మాత్రాన మేము అందరికి ఇవ్వలేం కదా అని ముఖ్యమంత్రి గారి మాటలు. అసలు మీనాక్షి నటరాజన్ గారి విషయంలో జరిగిందేంటి? అసలు ఆమె మీద ఇచ్చినటువంటి లీకులకు సమాధానం ఏంది? అసలు లీక్ చేసింది ఎవరు? అక్కడ అది జరిగిందా? అక్కడ రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన చోట్లో ఓడిపోయారు. తర్వాత 6-7 నెలల తర్వాత షబీర్ అలీకి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో, ఆ యొక్క ఆడియో లీక్ ఏదైతే ఉందో, ఆ ఆడియో లీక్ 6-7 నెలల తర్వాత లీక్ ఎట్లయింది? అక్కడ ఆ మహిళ వచ్చి అనుచితమైనటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుని మీద అనుచిత వాక్యాలు చేసినటువంటి సందర్భం చూసాం, ఆరోపణలు చేసినటువంటి సందర్భం చూసాం. కామారెడ్డిలో నీది అయిపోయింది, నీ కథ కథం అయిపోయింది నీ కథ అని చెప్పి కూడా వార్నింగ్ చేశాం. ఇప్పుడు షబీర్ అలీ చేసినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో, ఎవరి మీద ఉమ్మేసుకుంటే వాళ్ళ మీద, ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద ఉమ్మీరో వాళ్ళ మీద పడుతుంది. సేమ్ షబీర్ అలీ లాంటి కూడా అలాంటి వ్యక్తి అంటూ కూడా మరి ఇండైరెక్ట్గా మాట్లాడినటువంటి సందర్భం. అంటే ఎప్పుడు కూడా వివాదాస్పదునిగా ఉండకుండా ఉండేటువంటి వ్యక్తినే ఈరోజు ఆడియో లీక్ రూపంలో మరి ఏం చేయాలనుకుంటున్నారు అంటే బయటికి పంపించేటువంటి కార్యక్రమం ఏమైనా జరుగుతుందా అంటూ కూడా షబీర్ అలీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ చెప్తా ఉన్నారు. అంటే మన్న జీవన్ రెడ్డి, ఈరోజు షబీర్ అలీ, మధ్యలో మీనాక్షి నటరాజన్, తర్వాత ఇంకెవరు మరో సీనియర్ నేతకి ఏమైనా చెక్ పెట్టే అవకాశం ఉంటుందా? నిజంగా తెలంగాణలో సైకిల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి మైండ్ సెట్లో పరిపాలన జరుగుతూ ఉన్నదా, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతపరమైనటువంటి పాలన నడుస్తూ ఉన్నదా? ఈ యొక్క వీడియో మీద షబీర్ అలీ లాంటి వ్యక్తి మీద ఆడియో లీకులు, మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటివి, అక్కడ లీకు, జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతూ ఉన్నది? సీనియర్లను పొమ్మన లేక పొగబెడుతున్నారా, లేదా సీనియర్లను సైలెంట్ చేసే మోడ్లో కాంగ్రెస్ పార్టీ ఉందా? ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్ పల్స్.